హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను ఎంతో రుచికరమైన హెల్తీ అయిన మష్రూమ్ పెప్పర్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది మనకి చపాతీలోకి కానీ దోశ, ఇడ్లీ, కలర్ రైసెస్లోకి అయితే చాలా బాగుంటుందండి కాంబినేషను. ఈరోజు నేను ప్రిపేర్ చేసుకున్నానండి పెప్పర్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండి. ఇప్పుడు అందులోకి నేను ఈ గ్రేవీని యూజ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుందండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ మష్రూమ్స్ని వాటర్తో క్లీన్ చేసుకుని పైన ఉన్న తోలు మొత్తాన్ని తీసేసుకుందామండి. మష్రూమ్స్ మొత్తానికి ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని మనము కట్ చేసేసుకుందాము. చూసారు కదా, పెద్ద సైజు ఉంటే 4గా కట్ చేసుకోండి, చిన్న సైజు అయితే 2గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు వీటిని అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనము పెప్పర్ పొడి ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను 2 స్పూన్ల మిరియాలు వేసుకుంటున్నానండి, 1 స్పూన్ సోంపు వేసుకుంటున్నాను, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. వీటిని అన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కినాక అందులోకి ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ అనేది మనకి బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి నేను 1 కప్పు ఉల్లిపాయ వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని మనము ఉల్లిపాయని మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి బ్రౌన్ కలర్ వచ్చేట వరకు ఫ్రై చేసుకుంటే అప్పుడు ఆనియన్ అనేది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, సో అందువల్ల దీన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా గేట్తో కలుపుతూనే ఉండండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనము సన్నగా తరిగిన నేను ఇక్కడ చిన్న టమాటాలు ఒక 3 తీసుకున్నానండి. వీటిని అన్నిటిని మనము ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా మనము గేట్తో మ్యాష్ చేసుకోండి. ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఈ టమాటా అనేది మనకి చాలా మెత్తగా ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకున్నాము. ఇది ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల మనకి టమాటా అనేది త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 2 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలా పొడులన్నీ మొత్తం టమాటా మొత్తానికి బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకున్నాము. చూసారు కదా, ఈ మనకి పచ్చివాసన పోయేదానికి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఎక్కువ యాడ్ చేయొద్దండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఈ వాటర్ అనేది బాగా మగ్గాలండి మనకి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత ఆల్రెడీ మనము క్లీన్ చేసి పెట్టి కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ ఇందులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మగ్గనిద్దామండి. అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ మొత్తము ఆ మష్రూమ్స్కి వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత గేట్తో బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 స్పూన్ల పెప్పర్ పొడి వేసుకున్నాను. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పెప్పర్ పొడి వేసేసుకొని దీన్ని కలిపి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఎంతో టేస్టీ మష్రూమ్ పెప్పర్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.